ఇక్కడ ఒక జాగాలో వస్తున్నాయి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెరీ గుడ్. బాబా ఎంత గుడ్ బాయ్స్ ఉన్నారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గొర్రెపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి హిందూపురమా? 6 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల దూరం ఉంది మన ఊరు. హిందూపూర్ నుంచి ఇక్కడికి గొర్రెపల్లికి. ఇది శివ మందిర్ రూట్ కదా, మోదా రూట్లోకి వచ్చి గొర్రెపల్లి అంటే ఎవరైనా చెప్తారు. మిల్లు దగ్గర కదా, మిల్లు దాటగానే రైట్ సైడ్ తీసుకోవాలి కదా. రైట్ సైడ్ తీసుకుంటే ఈ గ్రామం వస్తుంది, గొర్రెపల్లి అనే గ్రామము. గేట్లో తిరుక్కోవాలంట. గొర్రెపల్లి అనే గ్రామం వస్తుంది. పిల్లలందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. స్టార్ట్ చేయండి రా. ఏమంతా ఓకే. పిల్లలంతా కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ విశిష్టత ఏమి అంటే గురు పౌర్ణమి రోజు నుంచి ఇక్కడ వేప చెట్లు పాలు వస్తున్నాయి అన్నమాట. ఒక రంగప్ప అని కదక, రంగప్ప అనే వ్యక్తి ఇక్కడ పండ్లు దిక్కుందామని చెప్పేసి, మామూలుగా మన ఇండియన్స్ అంతా వేప పుల్లతో పండ్లు దిక్కుంటారు. అలా అని చెప్పి పుల్ల బీకడానికి వచ్చాడు. అప్పుడు చూశాడు అనమాట ఇక్కడ పాలు కడతాండేది. ఏదనరా పాలు కడతాండే చూడండి. వేప పుల్లతో తిక్కుందామని వస్తే పాలు కడతాండేది చూసి అప్పటి నుంచి పూజ పునస్కారాలు అన్నీ చేస్తాండారు. అందరికీ చెప్పినారా? ఎంతమంది వస్తున్నారా అక్క? ఇప్పుడు చాలా మంది వస్తున్నారా? అక్కలు కూడా బాగా ధైర్యంగా ఉన్నారు. వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారా? ఓ కోనపురము, చెర్లపల్లి. బెంగళూరు నుంచి ఎవరైనా వచ్చిండ్రా? ఎవరు రాలేదా? ఓకే, వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారంట. ఇది ఆగిపోయే లోపల ఇప్పుడు అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు వేప చెట్ల పాలు కారుతాయని చెప్పినట్టు ఇప్పుడు నిదర్శనంగా ఇది ఉంది, ఇక్కడే ఉంది. మీరు చూస్తున్నారు చూడండి. రైట్, ఇక్కడే పుట్ట కూడా ఉంది. ఇక్కడ గ్రామ ప్రజలందరూ చేరుకొని చెప్తున్నారు. పుట్ట కూడా బాగా విశిష్టత అంట. ఖచ్చితంగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఏమంటే అది ఆగిపోయే లోపల రండి తొందరగా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రండి. ఎవరు ఇది? గొర్రెపల్లి. ఏమి ఇక్కడ విశేషము? అందరూ ఇట్లా గుంపు కూడి ఉండారు. ఏమి ఏం కాడుతుంది? పాలు కాడుతుందా? యాప్ చెట్టుకి ఎవరు చూసిండారు ఫస్ట్? ఎవరు? ఆయమ్మ కొడుకా? ఓకే ఓకే. ఎన్ని దినాల నుంచి వస్తుంది? ఆదివారం అంతా 2 దినాల నుంచి. ఓకే, ఎట్లా కనుక్కుంటారు ఇది పాలు వస్తుంది అట్లా అని? అవునా? యాపిల్లో తిక్కుందామంట్లో వస్తే ఆవిడ పాలు కడతాండే చూసినారు. మీ పేరవా? నీ పేరు పాప? దీక్షిత. యా స్కూల్మా? పుట్టు ఎక్కడుంది? అరే పుట్టుది. ఓకే, పాము పుట్టిన వెనకలు పెట్టి మీరు ఎవరు చెప్పని కూడా చెప్పలేదా? ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. అదే సార్, పౌర్ణమి నుంచి వస్తాంది. రంగప్ప అనేవాడు చూసినాడు యాప కొమ్ము తీసుకొని, దానికి అంత కొమ్ముసిపోయిండా, చెట్టు అంతా కొట్టేసి ఇది మాత్రం చేసినంత. ఓకే, ఇదంతా మునిగిపోయిండా. ఓకే, ఇక్కడ పుట్ట కూడా ఉంది. అక్కడే నిలుచుకున్నారా నువ్వు పుట్ట దగ్గర? ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారక్క? నిన్నటి నుంచినా? బాగా జనాలు వస్తాండారా? ఓకే ఓకే, పూజలన్నీ బాగా చేస్తున్నారు అయితే. మీ ఊరు పేరు? గొర్రెపల్లి. వెరీ గుడ్. బా, అందరూ గుడ్ బాయ్స్ ఉండారు. ఎక్కువ చెట్లు ఉండే. వేపుల కోసం వచ్చి ఆ యాప్లు బిక్కోలేదంటే తేనీగలు గెలిచిండు చూసే చూసి రాండి అని పిలుచుకొచ్చినాడు. ఓకే, అప్పటి నుంచి అందరూ పూజలు చేస్తున్నారు మీరు అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు పౌర్ణమి రోజు రాత్రి. ఓకే.
జనాలంతా తండపులుగా వస్తున్నారు, వేరే ఊర్ల నుంచి వస్తున్నారంట. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ ఒక జాగాలో వస్తున్నారు. అక్కడి నుంచి కారుతూ కింద వరకు వస్తాను చూడండి. ఇక్కడ వరకు వస్తుంది. అయినంత జల్దీ వచ్చి దర్శనం చేసుకోండి. నువ్వంటే వేప చెట్టు అమ్మవారితో సమానం కదమ్మా. వేప చెట్టు ఎల్లమ్మున్నట్లు కాదే, కిల్ల కట్టలు కడితే ఎల్లమ్మున్నట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, ఏదో అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడు. ఇక్కడ చూస్తావా?